జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన, చూడాల్సిన ఒక న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా న్యూస్ని ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. భారతదేశాన్ని ముక్కలు చేసి ఈ బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన ఒక కొత్త దేశం ఏది? పాకిస్తాను. ఆ పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇంకొక దేశంగా ఏర్పడిందే బంగ్లాదేశ్. మీకు తెలుసు కదా. అంటే మన భారతదేశం హిందూ దేశంగాను, అలాగే పాకిస్తాన్ వచ్చేసి ఇస్లాం దేశంగాను ఏర్పడినాయి. ఇది మన స్వాతంత్రం తర్వాత. దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఇక్కడ చాచాలుగాను, మహాత్మాలుగాను చాలా వరకు వాళ్ళు పెద్ద ఫేమస్ అయిపోయినారు ఇక్కడ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికే. అయితే ఆ పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇంకొక దేశం విభజించబడింది. ఎవరు? ఈ షేక్ హసీనా వాళ్ళ నాన్న ముజిబుర్ రెహమాన్ అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి మన దేశం సపోర్ట్ తోటి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని వీళ్ళు సాధించుకున్నారు. ఏ విధంగా చూసినా కూడా పాకిస్తాన్కు జిరాక్స్ అయితే ఏది? ఈ బంగ్లాదేశ్. పాకిస్తాన్ అయితే ఎట్లయితే ఈ మత ఛాందస్వాదంతో కొట్టిమెట్టాడుతూ ఉంటుందో ఈ బంగ్లాదేశ్ కూడా అదే విధంగానే. కానీ పైకి ఏంటంటే ఈ షేక్ హసీనా మూలంగా ఏదో ఒక సెక్యులర్ దేశంగాను అట్టట్లా ఏదన్నా ఉన్నా కానీ మొత్తానికైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు భారతదేశం అన్నా లేకపోతే హిందువులన్నా కూడా వీళ్ళు ఒక కోపంతోనూ కక్షతోనూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్వభావం చూపిస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు అక్కడ విద్యార్థుల ఆందోళన ముసుగులో మొదలైన ఈ గొడవలు ఏంటంటే అట్ట తిరిగి హిందువుల మీద హత్యలు, అత్యాచారాలు, దాడులు చేసే విధంగా మారిపోయినాయి. చెప్పాలంటే ఇదంతా కూడా హిందువుల మీద దాడి చేయడానికి జరిగిన ఒక కుట్రగా దీని వెనక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్టు మనకు అయితే అర్థమవుతుంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచేసి భారత్కు శరణార్థిగా వచ్చిన వారం రోజుల్లోనే ఆ దేశంలో ఇస్లామిస్టులు ఏంటంటే చెలరేగిపోయినారు. నేను మీకు ఒక మాట చెప్తా. దాదాపు 60 దేశాలు ఉన్నాయి, ఏది? ఇస్లామిక్ దేశాలు. కానీ ఆమె ఎక్కడా కూడా నమ్మకం కుదరలాంకు. అంటే నేను యాడికి పోయినా కూడా నన్ను చంపుతారేమని చెప్పి భయపడి ఆమె యాడికి వచ్చింది అంటే మన భారతదేశానికి వచ్చింది. అంతకుముందు కూడా అంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే బంగ్లాదేశ్ యొక్క జాతిపిత ఎవరు? ఈ ముజిబుర్ రెహమాన్. పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కావాలని చెప్పేసి పోరాడినోళ్ళు ఆయన ఆద్యుడు అనమాట. అట్లాంటి వాళ్ళనే, వాళ్ళ కుటుంబాన్నే ఇదే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు రెబల్స్ ఊచకోత పోసినారు. అప్పుడు కూడా వీళ్ళు వచ్చేసి అంటే ఎవరైతే ప్రాణాలు మిగిలిపోయింటాయో షేక్ హసీనా వీళ్ళ ఫ్యామిలీలో కొంతమంది అప్పుడు కూడా వచ్చి భారత్లో ఆశ్రయం పొందినారు. మళ్ళీ ఇప్పుడు షేక్ హసీనా కూడా అదే పరిస్థితి వచ్చింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అయితే బంగ్లాదేశ్లోని హిందువులను, అలాగే ఈ ముస్లిమేతర మైనార్టీ ప్రజలను వాళ్ళందరినీ కూడా నిర్మూలించడమే లక్ష్యంగా లెక్కలేనన్ని దాడులకైతే ఆడ బంగ్లాదేశ్లో అయితే పాల్పడుతున్నారు. ఎవరు? ఈ మెజార్టీ ప్రజలు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలనలో హిందువుల పరిస్థితులు ఇప్పటికంటే అంత ఎంతో కొద్దో గొప్ప ఏదో మెరుగ్గా ఉంటా వచ్చినాయి. అయితే ప్రతిపక్ష బంగ్లాదేశ్కు సంబంధించిన అంటే ప్రతిపక్ష పార్టీ ఉన్నా కదా, ఏది? మన దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు దాని తోక పార్టీలు ఉన్నట్టు ఆడ నేషనలిస్ట్ పార్టీ అనేది ఒకటి, అలాగే మత ఛాందసవాదంతో కొట్టిమెట్టాడుతూ ఉంటుంది. అసలు మత ఛాందసవాదం అంటే పీక్స్ అనమాట. అటువంటి పార్టీ ఒకటి ఉన్నది, ఏది? జమాతే ఇస్లామీ అనేది. వీళ్ళిద్దరు కలిసి, ఈ రెండు పార్టీలు కలిసి హిందువులే తమ లక్ష్యం అని చెప్పేసి వీళ్ళు నేరుగా అయితే స్టేట్మెంట్ ఇచ్చి పరదొబ్బినారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళకు హిందువులు అంటే ఎంత ద్వేషమో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పైగా ఏంటంటే వాళ్ళ మీద ఈ విధమైన అయితే దాడులకైతే వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే ఢాకా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయినటువంటి ఇతని పేరు అబుల్ బర్ఖత్. ఈయన పేరు. ఆయన అధ్యయనం ప్రకారం పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఈ హింసాకాండ కారణంగా 2050 నాటికి బంగ్లాదేశ్లో హిందువులు మొత్తం కూడా అయితే తుడిచిపెట్టుకొని పోతారంట. అంటే హిందూ సమాజం అనేది బంగ్లాదేశ్లో ఉండదు. అలా ఉండకుండా చేయడమే ఈ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, ఈ జమాతే ఉంది కదా, వాళ్ళిద్దరు లక్ష్యం అనమాట. అది దేవాలయాల విధ్వంసం, అలాగే భూముల ఆక్రమణలు, తప్పుడు ఆరోపణలతో మోకదాడులు. అంటే ఏంటంటే అంతా పోయేసి అందరూ ఒకసారిగా పోయి పడేది వాళ్ళ మీద దాడులు చేయడం. అట్లాగే మిగతా వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ సామాజిక వర్గంలోని వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ రెచ్చగొట్టేట్టు విద్వేషపూరిత ప్రసంగాలు, అట్లాగే మహిళలపై మానభంగాలు, బలవంతపు మత మార్పిళ్ళు అనేటివి హిందువులను నిర్మూలించే ఈ ప్రక్రియలో కొన్ని అంటే వాళ్ళు ఎంచుకున్న కొన్ని మార్గాలన్నమాట. ఇవి అంటే ఈ విధమైన ప్లానింగ్లో ఉన్నారన్నట్టు ఆయన అధ్యయనంలో ఈయన బయటికి చెప్పారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అసలు హిందువులకు వ్యతిరేకంగా అక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నదో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ అధ్యయనం అయితే నిజమేనని చెప్పేసి నిరూపించగలిగేటట్టు ఉన్నాయి.
మీకు అర్థం కాల? ఆయన చెప్పడమే కాదు, అంటే ఇప్పుడు జరిగే పరిస్థితులు చూడబోతా ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద అవును ఇతను చెప్పింది అయితే నిజమేనని చెప్పేసి దానికి ఊపిరి పోసేటట్టున్నది. ఉదాహరణకు ఈ వారంలో బంగ్లాదేశీ హిందువుల మీద జరిగిన కొన్ని దాడుల గురించి కొన్ని ఎగ్జాంపుల్ మీరు చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆడ ఎట్లాంటి పొజిషన్ ఉండదు అనేది. ఖుల్నా డివిజను మెహర్పూర్లోని ఇస్కాన్ ఆలయంపై ఈ ముస్లింలు అయితే దాడి చేశారు. దాడి చేసి శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి విగ్రహాలను ముక్కలుగా ధ్వంసం చేసి పారేసినారు. ఆలయం మొత్తాన్ని కూడా కాల్చి బూడిద చేసినారు. అట్లాగే మౌల్వీ బజార్ జిల్లాలోని కాళీమాత మందిరానికి ముస్లింల మోకేందంటే నిప్పు పెట్టింది. అలాగే కోమిల్ అనేది కూడా ఇది ఒక ప్రాంతం అనమాట. ఆడొచ్చేసి ఒక మందిరం మీద దాడి చేసి దాని ద్వారానైతే విరగొట్టేసినారు. దేవతామూర్తులను అయితే ధ్వంసం చేసేసినారు. చూడండి ఎన్ని దారుణాలు. ఇట్లాంటి చెప్తా కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎట్లుంది ఆడ పొజిషన్ అనే దానికి చెప్పేదానికి కొన్ని ఉదాహరణలు అనమాట ఇవి. అట్లాగే రంగపూర్లో హిందూ కౌన్సిలర్లు అయినటువంటి వీళ్ళు, హిందువులకు సంబంధించిన కౌన్సిలర్లు అంటారు కదా, వాళ్ళ కౌన్సిలర్లు వీళ్ళ పేరు వచ్చేసి హరాధన్ రాయి, అలాగే కాజల్ రాయలను. వాళ్ళు ఏంటంటే వీళ్ళను కూడా చంపేశారు. అట్లాగే సిరాజ్గంజ్లో పాత్రికేయుడు అనేటువంటి జర్నలిస్ట్ ఉంటారు కదా, జర్నలిస్టు, ఇతని పేరు వచ్చేసి ప్రదీప్ కుమార్ భౌమిక ఆయన పేరు, ఆయన హత్య చేసినారు. కల్నాలలో పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి సుమన్ గరామిని హత్య చేసినారు. అట్లాగే బోగూరు జిల్లా పిరగాచాలో హిందువుల కాలనీ మీద దాడి చేసినారు. హిందువుల కుటుంబాలను హింసించినారు. ఊరికైనా కూడా కాదు, వాళ్ళంతా పోయి మీదపడి హిందువుల ఇళ్లను ధ్వంసం చేసి పారేసినారు. అలాగే ఆస్తులను లూటీ చేశారు. హిందూ మహిళలను అయితే మానభంగం చేసినారు. ఇకపోతే తనుశ్రేయ భట్ అంటే ఆవిడ ఒక పర్సన్ అన్నమాట, హిందూ ఈవిడ. వాళ్ళ నివాసంలో దూరి ఆమెతో సహా ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా హింసించి ఇల్లంతా కూడా లూటీ చేశారు. ఇంకా ఇంతకు మించి నేను చెప్పదలుచుకోవాలి ఈవిడ విషయంలో అయితే. అలాగే పబ్నా, సుజానగర్లో హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. అట్లాగే లూటీ చేశారు. మహిళలైతే ఆడవాళ్ళు పిల్లలు రాత్రంతా ఏడుచానే ఉన్నారు, కానీ వాళ్ళకి ఊరు కూడా సాయం చేసే దిక్కుముక్కు కూడా లేదు. ఇంకా దాన్ని బట్టి ఆడ అర్థం చేసుకోండి మగవాళ్ళ పరిస్థితి ఎట్లుందో, మగవాళ్ళు ఏమింటారో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఠాకూర్ గావ్లో హిందువుల ఇళ్ళు, వ్యాపార సంస్థల మీద ఈ ముస్లింలు దాడులు చేసి కొల్లగొట్టేసినారు. అట్లాగే మాగూరా జిల్లాలో హిందువుల దుకాణాలు, వ్యాపార సంస్థల మీద ఈ ముస్లింలు దాడి చేసి వాటిని నాశనం చేసి పారేసినారు. మహమ్మద్పూర్ మార్కెట్లో బాబుల్ చటర్జీ, సుకాంత చక్రవర్తుల దుకాణం వాటిని కూడా లూటీ చేసి ధ్వంసం చేసినారు. మెమర్ సింగ్ జిల్లాలోని నాసిరాబాద్ ప్రాంతంలో హిందువుల ఇళ్ల మీద ఈ ముస్లింలు దాడి చేసి మొదట ఇళ్లను దోచుకొని తర్వాత ధ్వంసం చేసి చివరిగా ఏంటంటే ఊరికే కూడా రాకుండా ఆ ఇళ్లకు అగ్గిపెట్టి తగలబెట్టి వచ్చినారు. ఇకపోతే రాకల్ గాచి ఈ యూనియన్లోని పైక్పరా గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడు అయినటువంటి మృణాల్ కాంతి చటర్జీని క్రూరంగా హింసించి చంపేసినారు. అలాగే అతని భార్య, కుమార్తెలు కూడా తీవ్ర గాయాలైనాయి. నేను ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి కొంత మార్కే చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ చెప్పాలంటే నా మనసుకే బాధగా ఉండదు. అట్లాగే జెస్సోర్ జిల్లాలో హిందువులు ఎక్కువగా ఉండే ఈ షాహపూర్ ప్రాంతాన్ని ఈ అతివాదులైనటువంటి ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకొని దాడులు చేసినారు. ఆ ప్రాంతంలోని 90% దుకాణాలు హిందువులే. వాటన్నిటిని కూడా దోచుకొని ధ్వంసం చేసేసినారు. అట్లాగే బ్రాహ్మణ బరియా ప్రాంతంలో వాసుదేవ్ సహా ఆ ఇంటి దుకాణాన్ని దోచుకొని అక్కడ కూడా ధ్వంసం చేసేసినారు. ఇవన్నీ ఏంటంటే కొంతమంది, నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తానంటే కొంతమంది అడుగుతారు దానికి సాక్ష్యాలు ఎక్కడ, ఆ మారు జరగడం లేదు, మీరు కావాలని మాట్లాడతానంటారు. ఊరేనాయనా నేషనల్ మీడియా కూడా కోడి కూర్చోందిరా స్వామి బంగ్లాదేశ్లో ఇంత దారుణాలు జరుగుతున్నాయని. ఆఖరికి అన్ని ఛానల్ కాకపోయినా కానీ కొన్ని ఛానళ్ళు అప్పుడు అడపాదడపేదో మా తెలుగు ఛానల్లో కూడా చూపిస్తున్నారు ఈ విధంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుందని చెప్పి. అయినప్పటికీ మీరు కావాలనే మాట్లాడుతున్నారు, ఆడట జరగలేదంట, ఆడట ఇంకో రకంగా జరుగుతుందంటే అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా, లేకపోతే మా చెవుల్లో ఏమైనా క్యాలిఫ్లవర్లు పెడుతున్నారా, మమ్మల్ని ఏమైనా ఇంకా పొరంబోకులు పనికి మాలోళ్ళు ఇంకా మమ్మల్ని ఏదైనా ఇంకా మోసగించి ఇంకా మమ్మల్ని ఏదైనా సర్వనాశనం చేయాలనుకుంటున్నారా? అసలు మీ తెలివితేటలు ఏందిరా నాయనా? కళ్ళారా సాక్ష్యం. సరే ఆఫ్ఘనిస్తాన్ వదిలేయి, పాకిస్తాన్ వదిలేయి, లేకపోతే కాశ్మీర్ వదిలేయి, కేరళ వదిలేయి, ఇన్ని వదిలేయి. కళ్ళారా ఇప్పుడు లైవ్లో పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా, పిచ్చోండి అయ్యా, ఇంత సమాచారం నేను కలెక్ట్ చేసి ఎందుకు చెప్తున్నాను, ఆధారాలతో సహా ఇన్ని దాడులు జరిగినాయి అనేసి నేను చెబుతున్నా కదా. అయినప్పటికీ కూడా ఇప్పటికీ బ్లేమ్ చేసే ప్రయత్నం లేదు. ఆ విధంగా జరగాలి, వీళ్ళు కావాలని చెప్తున్నారు, కావాలని ఎక్కడ ఉండే వాళ్ళని రెచ్చగొడతానంటే మీరు కడుపు అన్న తింటారో అసలు తింటారో మీరు ఆలోచన చేసుకోండి. అద్దం ముందు పోయి నిలబడుకొని ఒట్లిప్పుకొని నిలబడుకొని అసలు మీరు మనుషులా, మీరేమైనా వింత క్రూర మృగాల? అంటే మీరు ఏదైనా అంటే నేను చెప్తా ఉంటాను కదా స్పెషల్ బ్రీడ్ అనేసి, స్పెషల్ బ్రీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి ఆ విధంగా ఏదైనా పుట్టినారేమో ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీ మనసుకు మీరే ఏం మాట్లాడుతున్నారు రా స్వామి. కనీసం మా వాళ్ళల్లో
ఏడుండే మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం కొంచెం ఆలోచన చేస్తే అసలు మీ అటు వాళ్ళ ఆటలు సాగవు, మీ పప్పులు ఉడకవు. ఏడుండే వాళ్ళు సరైన వాళ్ళు కాక ఏ విధమైన దాడులకు, ఇబ్బందులకు, అవమానాలకు గురవ్వాల్సి వచ్చింది మా బతుకంతా కూడా. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు కేవలం అంటే కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే బంగ్లాదేశ్లో 52 జిల్లాల్లో, అంటే ఈ ఉదాహరణలన్నీ నేను కలెక్ట్ చేసి నేను చెప్పాలంటే రోజులు పడతాయి. ఇవన్నీ ఒక్కొక్కటి జరిగినట్టు చెప్పుకుంటా పోతే 52 జిల్లాల్లో ఇప్పటి వరకు అయితే 205 పైగా దాడులు జరిగినాయి. ఏది అధికారికంగా. ఇంకా హిందూ మహిళల మీద అత్యాచారాలు ఎన్ని జరిగినాయో లెక్కేలా చెప్పాలంటే. షేక్ హసీనాను దేశం నుంచి తరిమేసినాక ఏర్పడినటువంటి ఈ మధ్యంతర ప్రభుత్వం హిందువులను రక్షిస్తామని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్తానే కూడా వాటిని నమ్మేవాళ్ళు కూడా అడుగురు లేరు. మాకు కూడా నమ్మకం లేదు. అందుకే నేను చెప్పేది, మన భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా బంగ్లాదేశ్ మీద కఠినంగా. దానికి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా కట్టుబడి ఉన్నాము. ఏం చేయడానికైనా కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే ఒక మతము ఇంకొక మతం మీద కావచ్చు, లేకపోతే మా దగ్గర బలం ఉండదనో, మాకు బలం ఉండదని చెప్పేసి ఇంకొకరి మీద అన్యాయంగా దాడులు చేస్తామంటే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అన్యాయంగా ఎవరి మీద దాడులు చేయకూడదు. అది ఎవరు కూడా ఒప్పుకునేది కాదు. అది ఎవరు కూడా ఆమోదించరు అనమాట. అది విషయం. అయితే దయచేసి ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ చూడండి, మా ఆవేదనను అర్థం చేసుకోండి. అసలు ఎట్లుందో బంగ్లాదేశ్లో పరిస్థితి చెప్పడానికి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారనేది ఇంకా మీ ఇష్టానికి వదిలేస్తున్నా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అయినా మీ వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా సంతోషమే. ఒక్కరైనా కూడా కనీసం వాళ్ళలో ఆ దేశభక్తి అనేది, ఆ భావజాలం పెరిగి ఆ ధర్మం కోసం నేను నిలబడుకోవాలా, పనిచేయాలా, మా భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా అది సంతోషమే. ప్లీజ్ ఆ ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.